నమస్తే అండి. నమస్తే. ఒక వింతైన సంఘటన ఇది. సాధారణంగా హస్బెండ్‌నో, లేపోతే ప్రేమిస్తున్న వ్యక్తినో వేరే వాళ్ళు చూసారనుకోండి అస్సలు ఒప్పుకోరు. సాధారణంగా విమెన్ మెంటాలిటీ అది. బట్ నార్త్ సైడు యూపీలో ఒకే అబ్బాయిని ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారంట. ఎవరికీ చెప్పకుండా. క్వెషన్ చేస్తారు కదా! ఎందుకు చేశారు ఈ పని అనంటే, దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు లేరా? మేము చేస్తే తప్పా అని క్వెషన్ చేయడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏమంటారు? అదే దేశం ముందుకెళ్తుందా, వెనక్కెళ్తుందా అనేది ప్రశ్నార్థకం అవుతదిప్పుడు. హ్మ్. అట్లుంది పరిస్థితి. ఇక్కడ వీళ్ళిద్దరూ రీల్స్ చేస్తారు. ఇద్దరేమో అక్కా చెల్లెళ్ళు, ఇంకొక అమ్మాయేమో కజిన్ సిస్టరు. వీళ్ళు ముగ్గురు కలిసి రీల్స్ చేస్తా ఉంటారు. అయితే ఈ రీల్స్ చేసేటప్పుడు ఫోటోగ్రాఫర్‌గా పనిచేసే అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి బాగా అదే ఏరియాలో ఉండే అబ్బాయి. అయితే వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 17 ఏళ్ళు, 18 ఏళ్ళు అలాగే ఈ అబ్బాయికి 20 ఏళ్ళు. ఇంకొక అమ్మాయికి అదే ఆ 17 18 ఏదో ఉంది. అయితే చిన్నపిల్లలు. ఏదైనా చిన్న మైనర్‌లు. అయితే ఇది అయిపోయిన తర్వాత ఆహ్, ఈ ఇతనే భర్తగా గూడా యాక్ట్ చేస్తుంటాడంట రీల్స్‌కి వాటిలకి. సరే వీళ్ళకేమనిపించింది అంటే మనం ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని చూస్తుంటారు గదా! మరి జూ చేస్తారు గదా! ఎట్లైనా. మనం మళ్ళీ ఎవరి కాలం విడివిడిగా ముగ్గురం విడిగా చేసుకుంటే గనక మనం కలిసి ఉండలేం గదా! అందుకని జెప్పి మనం ముగ్గురం కలిసి వీడినే పెళ్లి వీడినే చేసేసుకున్నారు. పెళ్లి చేసేసుకుంటే పోలా అని జెప్పి ఓ పనైపోద్దన్నట్లు ఇతన్ని పెళ్లి చేసుకున్నారు. అయితే వీడికి చెప్తే వీడు గూడా అబ్బా! ఇంకేముంది నాకు భలే ఛాన్స్ అదే కదా! దొరికింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు భార్యలు దొరికేశారు అని జెప్పి హ్మ్. వీడు చాలా సంతోషపడిపోయి ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు. సరే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తిడతారని జెప్పి గుళ్ళో పెళ్లి చేసేసుకున్నారు ఈ ముగ్గురు. ఈ ఈ ఈ ముగ్గురు లేడీస్ కలిసి ఇతన్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిసాక రచ్చ మొదలవుతది గదా! ఇంకా ఆ రచ్చలో వీళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయం ఏంటి? వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి అంటే, మేము విడివిడిగా ఉండలేము. మేము చాలా స్నేహంగా ఉంటున్నాము. ఈ ఎడబాటుని మేము పెళ్ళిళ్ళ ద్వారా ఎడబాటుని మేము తట్టుకోలేము. అందుకని మేము ముగ్గురము కలిసి మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాము. అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. అతను కూడా సరే అన్నాడు. అందుకే చేసుకున్నాము అన్నారు. అయితే పైగా వాళ్ళు ఇట్లెట్లా, అట్లెట్లా అని అడిగేవాళ్ళుంటారు గదా! అడిగితే వాళ్ళు జెప్పిందేంటి అంటే, "ఏ దశరథుడు చేసుకోలేదా ముగ్గురు ముగ్గురు భార్యల్ని? హ్మ్. నేను చేసుకుంటే తప్పేంటి?" అని జెప్పి మాట్లాడారు. అసలిప్పుడు ఇంకొకళ్ళెవరో వచ్చి 8 మందిని చేసుకుంటాను. శ్రీకృష్ణుడు 8 మందిని చేసుకున్నాడు గదా! 16,000 మంది గోపికలున్నారు గదా! అని ఆహ్, నాకిష్టమైంది నేనట్లా ఉన్నాను అంటే, ఎట్లా అసలు? ఇది అయినా వీళ్ళు మైనర్‌లు కదా! పెళ్లి అదే, చెల్లి కదా! అదే మాట్లాడబోతున్నా. ఇప్పుడు అసలు ఈ పెళ్లి చెల్లదు. హ్మ్. ఎందుకు చెల్లదంటే, అసలు అతను మైనరు. 20 హ్మ్. అంటే మేజర్ 18 సంవత్సరాల తర్వాత మేజర్ అవుతారు. మేజర్ అంటే ఏంటంటే ఆస్తి వ్యవహారాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇట్లాంటి వాటికి 18 ఇయర్స్ నడుస్తది గానీ, పెళ్లి వయసు ఏంటి అంటే అమ్మాయికి 18, అబ్బాయికి 21. ఈలోపు పెళ్లిగా చెల్లదిది. హ్మ్. ఇది పెళ్లి కాదసలు. పైగా ఇప్పుడు అతను గూడా మైనర్ గాబట్టి అతన్ని శిక్షించలేరు. ఇప్పుడు వీళ్ళు మైనర్‌లు గాబట్టి ఈ పెళ్లి చెల్లదు. కానీ మనం ఆలోచిస్తే మనకర్థమవుతుంది ఏంటి అంటే, మనం ఇవాళ పురాణాలు, ఇతిహాసాలని దాటేసి చాలా వేల సంవత్సరాలయిపోయింది. మరి వేల సంవత్సరాలయిపోయిన తరువాత గూడా ఈవేళ మళ్ళీ వీళ్ళు పురాణాలని ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఎగ్జాంపుల్‌గా ఎందుకు తీసుకున్నారు అంటే, వాళ్ళు జేసిన పనికి పురాణాలను అడ్డం బెట్టుకున్నారు. ఇప్పుడు నిజంగా అదే ఉద్దేశ్యమే ఉంటే గనక, ఈ మతాలను నమ్మే వాళ్ళందరూ ఈ పురాణాలు, ఈ ఇతిహాసాలు ఇవే కరెక్టు అనుకున్నారనుకోండి, చాలామంది చేసుకోవాలి గదా! అవును. అంటే వీళ్ళకి మనకర్థమవుతుంది ఏంటి అంటే, ఇంకొక బాధాకరమైన విషయం ఇక్కడ, రీల్స్ చేయడం వచ్చింది. టెక్నాలజీని వాడుకోవటం తెలిసింది. కానీ చట్టాలు తెలీలా. హ్మ్. చట్టాలు తెలీదు. చట్టాలు తెలీలా. ఇది ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అసలు రీల్స్ చేసే తెలివితేటలు మీకుండగా, చట్టం తెలుసుకోవాలి. అసలు ఈళ్ళేం చదువుకున్నారో రాయలేదు. అది అది ఇంకొక బాధాకరమైన విషయం. అంటే అండి ఇది మంచా? చెడా?
పాజిటివ్‌గా తీసుకోవాలో, నెగెటివ్‌గా తీసుకోవాలో అర్థం కావట్లేదు గానీ ఖచ్చితంగా నెగెటివే. ఇంక పాజిటివ్ ఏంటి దీంట్లో? ఈ విషయం గురించి కాదు. ఆ! సాధారణంగా ఇప్పుడు ఈ ఏజ్ పిల్లలు స్కూల్‌కి, కాలేజీలకి వెళ్ళాలి. నిజంగా స్కూల్‌కి, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి అంత టైం లేదు. అంత టైం లేదు. చదువుకుంటారు కదా! కాస్త స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయాల్సిందే కదా! ఖచ్చితంగా. కానీ కొంత ఒక జోనర్ పిల్లలు మీరు చూస్తున్నట్లయితే రీల్స్ వాళ్ళే, డాన్సులు వాళ్ళే, షార్ట్స్, రీల్స్. షార్ట్స్ దీనివల్ల డబ్బులు కూడా వస్తున్నాయి. డబ్బులొచ్చేస్తున్నాయి కదా అనుకుంటున్నారు గానీ, అవును. కరెక్టే అనిపిస్తుందా మీకది? 100% అసలు అసలు ఇప్పుడు ఇంత చిన్న పిల్లలకి ఆ! ఈ స్మార్ట్ ఫోన్‌లు ఎలా ఆహ్, ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలకే స్మార్ట్ ఫోన్‌లు ఇస్తున్నప్పుడు వీళ్ళకి 17 ఏళ్ళు ఉన్నప్పుడు ఏమి అనలేమనుకోండి. కానీ ఆహ్, అసలు చదువు మాటేంటి? అదే డబ్బులొస్తున్నాయి కదా అని హ్మ్. పేరెంట్స్ కూడా చూసి చూడనట్టు పాకెట్ మనీ కింద వాడేసుకుంటున్నారు అని అనుకుందాం. కానీ ఇది కాదు కదా కెరియర్. ఇది కాదు. ఉత్తరప్రదేశ్ మటుకు ఎవ్వరేమనుకున్నా తిరోగమన దశలోనే ఉంది. అసలు ఇది 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 చాలా ప్రమాదకరమైన విషయం. ఈ సమాజానికి ఇది మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా రాజ్యాంగం ఏం చెప్తుంది? చట్టాలేం చెప్తున్నాయి? అనే దాని విషయంలో ఈ రోజుకి తెలియక వీళ్ళిలా చేస్తున్నారా? తెలిసి ఇలా చేస్తున్నారా? తెలిసి చేసినా, తెలియక చేసినా ఇది మట్టుకు సహించే విషయం గాదు. భరించే విషయం అంతకన్నా కాదు. వాళ్ళు చాలా తెలివిగా దశరథుడికి 3 భార్యలున్నప్పుడు మేము ఉంటే ఏంటి తప్పు అని. ఇందాక మీరు ఇంట్రోలో గూడా ఓ తప్పు మాట మాట్లాడారు. ఒక భా భార్య భర్తకి వేరే వాళ్ళు అంటే ఇష్టపడరు అని. హ్మ్. భర్తలు ఇష్టపడతారా? లేదు లేదు. ఎవరు ఇష్టపడరు. ఎవరిష్టపడరు. ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే పెళ్లి అనేది ఇద్దరి మధ్యలో బంధంగా చూస్తారు తప్పితే హ్మ్. మా ఆయనకి ఎంతమంది ఉన్నా పర్వాలేదు, నాకెంతమంది ఉన్నా పర్వాలేదు అనే పద్ధతిలో ఉండరు. అంటే అది అక్కడ ఈర్ష్య, అసూయ వాటిల కంటే కూడా మనకి చట్టం చెప్తున్న దాని ప్రకారం కరెక్ట్ కాదు గదా! అది. అవును. కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఇప్పుడేదో పోయే కాలం రోజులకి పోయే కాలపు జడ్జిమెంట్‌లొచ్చి సుప్రీం కోర్ట్‌లో అట్లా పిచ్చి పిచ్చి జడ్జిమెంట్‌లొస్తున్నాయి గానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అసలు వివాహ వ్యవస్థను ఎందుకు నమ్ముతున్నాం? ఇప్పుడు అలా అని వివాహేతర సంబంధాలు లేవా అని కాదు. వివాహేతర సంబంధాలు చాప కింద నీరులాగా ఉండడం వేరు. ఇలా బరి తెగించేసేసి వాళ్ళు ముగ్గురిని పెళ్లి చేసుకుంటామని చెప్పేసేసి, ఆ ముగ్గురు పెళ్లి చేసుకుంటానికి వీళ్ళు పురాణాలను తీసుకొచ్చుకున్నారు చూడండి. అది ఇది 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 అత్యంత బాధాకరం. అండ్ యువత పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు ఈ టైంలో చదువుకోవాల్సిన వయసు. బడిలో ఉండాల్సిన పిల్లలు బడిలో ఉండాల్సిందే. అందుకే ఏం చెప్పారు, బడీడు పిల్లలు బడిలో ఉండాలి అని మనకి 14 సంవత్సరాల వరకు నిర్బంధ విద్యా విధానం ఉంది. తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకి పంపకపోతే అందుకోసమే కదండి ఇన్ని పథకాలు వస్తున్నాయి. ఆ! మధ్యాహ్న భోజన పథకం వచ్చింది. తల్లికి వందనం అంటారు మన దగ్గర. ఎందుకనంటే పిల్లల్ని స్కూలుకి పంపిస్తారు, పంపుతారు అని. చదివిస్తారు అని కదా! చదివిస్తారు అని. అందుకని ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది ఏంటి అంటే, ఈ దేశంలో చాలా మందికి చట్టాలు తెలీదు. వివాహ వయసు ఎంతవరకు అనేది కూడా తెలీదు. హ్మ్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది డూసు, డొనాట్స్ ఏమీ తెలియవు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే, అవగాహన కార్యక్రమాలే ఇప్పుడు కావాల్సింది ఈ దేశంలో. అవును. అన్నిటికన్నా ముఖ్యంగా. చూద్దాం. థాంక్ యూ అండి. థాంక్ యూ.